సంక్రాంతి కల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ రెడీ. అయ్యో దేవుడా, కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ షాక్. ఓని మునాష్టంగాన్ గారా, కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ షాక్. ఇక 15 నెలల సంధి కాళేశ్వరం మేడిగడ్డ మేడిపండు అయ్యింది, అన్నారం ఆగమైంది, సుందిల్ల మొత్తం సత్యనాశ అయింది, ఇక ఆగమైంది. కాళేశ్వరం ఇక 15 ఏళ్ళ సంధి పొడుగు నుంచి పొడుగు దాకా ఏమా ఎట్లా ఈ కాళేశ్వరం కథ చెప్తుంటే జనాలకే ఇసుకు పుట్టింది. ఇక ఆఖరకు వస్తారు కల్లా ఇక నిన్న ఉన్న పీసీ ఘోష్ కమిషన్ అని 600 పైసలకు పేజీలతోటి కథ గమ్మిచ్చి ఇక ఈడంగా పీసీ ఘోష్ కమిషన్లో ఇక నివేదిక బయటికి పొక్కగానే ఇక ఇలా అసలు గుట్టు బయటపడతట్టుంది, అసలు మర్మము బయటికి వస్తట్టుంది. రేపు జనాలలో మనల్ని పచ్చిపులుసు కంటే పల్చగా చేస్తట్టుగా దేవుడా శంకర భగవంత అని ఇప్పుడు నెత్తి నోరు 2 కొట్టుకునే కాడికి వచ్చింది కథ. హైకోర్టు కూడా ఖచ్చితంగా తేల్చాల్సిందే అనేది కూడా కథ నడుస్తుంది. ఆ నివేదికను కొట్టేయాలి అని వీళ్ళు హైకోర్టు మెట్టెక్కిరు. అయ్యో రామ, ఎంత పని అయిపోయే దేవుడా. ఇక మరి పెద్ద మనిషికి ఉన్న దొంగతనం అంతా బయటకు వస్తుందో ఏమనుకుంటువి ఎట్లా అనుకుంటువి, ఏదో అయితే ఉందో రాయరా అని పాపం కుడితల పడ్డ ఎలుకోలే కేసీరావయ్య తనలాడుతుండు. ఇక నీళ్ళు అవుతా పాపం. ఇక ఎంతవరకైనా పురస్తే అసెంబ్లీలో అసలైన సినిమా చూపిస్తాం. కాళేశ్వరం కాడు పోయి కాంగ్రెస్ కోళ్ళగారు కథ చెప్పినాయి చూసినాక ఇక ఇప్పుడు అసెంబ్లీలో అసలైన సినిమా చూపిస్తామని పెద్ద మనిషికి కేసీరావయ్య గుచ్చంచలు కూడా జైలు అర్ర కట్టిస్తట్టే ఉండు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తట్టే ఉండు. ఇక యాళ్ళ దగ్గరికి వచ్చినట్టే ఉందిలా మొత్తానికైతే గట్టిగా అనిపిస్తుంది. ఇక ఎట్లా చేయాలి మరి, ఏం చేయాలి? పుసుక్కున్న రేపు మరి సినిమా అంతా బయటకు వస్తే జనాలు ఏమంటారు? చెడ్డ పేరు పోతట్టుంది. వరంగల్లోనేమో ఎరక చూస్తే సభ పెట్టి వచ్చేటేపకు మాదే బ్రహ్మాండంగా మళ్ళా జనాలందరూ మా దిక్కే తిరుగుతుర్రు, మాదే పలుకుబడి, మాదే ప్రచార, మాదే రాజ్యం అని సంకలు గుద్ది తొడలు కొట్టి మీసం మెలేసి చెప్పిరి. మళ్ళా ఈ కాళేశ్వరం కథ అంతా ఎటు ఒరుగుతుంది, ఎటు మాలుతుంది, ఏమైపోతుంది అనేది మళ్ళా భయం పట్టుకొని పాపం పెద్ద మనిషికి అదురు జ్వరం పెట్టింది అటనుల్లా. మరి ఇక అంతే కదా. ఇక ఇప్పటికే గా మధ్య కాలంలోనే పాపం పానం బాగలేక యశోద సిరీకైండు. మళ్ళీ ఇప్పుడే ఇక అప్పుడేమో బిడ్డ లేఖ రాయంగానే గుండె అదిరింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ఎప్పుడైతే కాదు కక్షవని ఇక అది మళ్ళా వాయిదా వేయంగానే అట్టట్ట ఉంటుంది అనేది అనేవరకల్నే అమ్మ హైకోర్టు ఈ కాళేశ్వరం నివేదిక కొట్టేదా ఎట్లా ఏంది ఏం కథ అని ఇప్పుడు అదురు జ్వరబడి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ ఇక పెద్ద కోయిలాగలా పిలిపించుకుంటా ఉండట. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఏడుస్తుండట. ఏమైపోయి ఆ పానం తావునలేదు, ఏదో అయితేముంది రానున్న రోజుల్లో అంటే పాపం ఆడిపోయిన లూకుంటుందా? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు సారు, ఏంది నీ బాధ మా బాధ కాదా? మేము వీడికి ఎందుకు వచ్చినాం? ధైర్యంగా ఉండాలి. నువ్వు జనాలకు ధైర్యం చెప్పేటోనివి, మాకు ధైర్యం చెప్పేటోనివి, నువ్వే గిట్ట కుర్తిరపడ ఎలుకోలే గిట్ట దానిలాడితే ఎట్లా సారు అని పాపం ఓదారుస్తా ఉన్నారట. దెబ్బ మీద దెబ్బ. ఇక మరి ఈ దెబ్బలకు పాపం పెద్ద మనిషి మునిపే కట్టెపోయి మనిషి. ఇక ఇప్పుడు ఎండిపోయిన చేప పిల్లోనే ఇంకా ఎండకపోతున్నాడ మనిషి. పాపం పిగరు పాడువాడ. కట్టె పుప్పెనం చెడితే మనిషి పిగరుకు చెడుతాడు. పాపం బాధ అనిపిస్తుంది మా కేసీరావు అన్న గోస చూడలేక.
కమ్యూనిస్టు దిగ్గజం సూరవరం సుధాకర్ రెడ్డి కనుమూత. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్ కోర్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA చదివి 1967లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీ నుంచి LLB పట్టా పొంది ఇక ఈ రకంగా మొత్తానికి ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా మా ఎర్రని జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఇక ఇప్పుడు ఎర్ర జెండా ఒడిలో రామసక్కదనంగా నిద్రపోతుండు పెద్ద మనిషి. కరువు కాలం అన్నీ చూసిండు. ఇక మరి పెద్ద మనిషి స్వర్గలోకం పోయిండు అనేది తెలుస్తుంది. ఆ పెద్ద మనిషికి నేను పక్షాన మహాపత్రిక పక్షాన కన్నీటి నివాలి. ఇగో విశ్వంబరుడికి శుభాకాంక్షల వెల్లువా మెగా 70 తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ధాం వేడుకలో సీఎంలు చంద్రబాబు రేవంత్ కేంద్ర మంత్రుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ శుభాకాంక్షలు డిప్యూటీ సీఎం పవన్ లోకేష్ సహా ప్రముఖుల శుభాకాంక్షలు విశ్వంబరుడికి నేను పక్షాన మహాపత్రిక పక్షాన జన్మదిన శుభాకాంక్షలు అందుకో చిరంజీవి. ఇక 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక మరి విశ్వంబరుడికి నేను మహాపత్రిక పక్షాన మనస్ఫూర్తిగా మళ్ళొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చలో ఇంకేముంది పిల్లగా ఆయువన్న వార్త. సంక్రాంతి కల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ రెడీ చెయ్యాలి సారు చెయ్యాలి, చేస్తేనే మంచిది. ఇక మరి మా కోయాగలు ఏమో చూపిస్తే